ఆకలేస్తే మన్నాను కురిపించాడని చెప్పలేకపోయారా? పగలు మేఘ స్తంభము ఎండ స్తంభం కూడా తగలపోకుండా, చెప్పులు అరక్కోకుండా, వస్త్రాలు అరక్కోకుండా 40 సంవత్సరాలు కాపాడిన యెహోవా గురించి చెప్పలేకపోయారా? వాళ్ళ కాదు ఫస్ట్ చెప్తారు. వాళ్ళు అలా చేశారు. నువ్వు రాయించినా కూడా మనం అనేది బతుకుతున్నామంటే నిన్ను నన్ను ఏమన్నా చెప్పండి. అలా చేశారు, నాశనం అయిపోయారు. ఒక కుటుంబమే ఆఖాను లోకపు ఆశలతో పడి నాశనానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దుష్టతరం వచ్చింది. అది ఎంతటి భయంకరమైన తరమయ్య అంటే యెహోవాయే లేడు, తన పితరులు ఎవరో తెలియదు, దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన తరం అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు వాక్యాలైనా, ఎన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతుకుతున్నా బతకాలనే తీవ్రత లేని దౌర్భాగ్యపు మనుషులు బట్టి మనం. నిజంగా నువ్వు మారావా? నిజంగా నేను మారానా? నా కుటుంబంలో నువ్వు నేను మారితే మనకి ఎందుకు మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది? మన బతుకుల్లో నిజంగా మారితే లాజరు గారికి రొట్టె ముక్క లేకపోయినా హ్యాపీగా బతికాడండి. అది బతుకంటే. అదే మోషే గారి కాలంలో, ఆ తరంలో రొట్టె ముక్క లేకపోయినా రోడ్డు మీద పడున్న వాడే ఆ తరతరాల నిరీక్షణ అర్థం చేసుకుని బతుకుతున్నప్పుడు, ఇళ్లలో ఉండి ఏసీలు పెట్టుకుని కోట్లు సంపాదించే లగ్జరీ కారులో తిరుగుతూ బతుకుతున్న ఈ రోజు దేవుడి మాట చెబుతున్న సేవకులు మా కానీ విశ్వాసులు కానీ ఎందుకు బతకలేకపోతున్నారు? ఇది దుష్ట శరంలో ఉన్న తరాలు కాదా? తరతరాల తలరాతను ఇలా నాశనం చేసుకున్నది మనం కాదా? దేవుడు దేవుడు అని గొంతు పిచ్చుకుని చెబుతున్న, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్న, అక్షర రూపంగా వ్రాయించిన నల్లటి అక్షరాలను తెల్లటి కాగితం మీద అక్షరాలుగా అనుకుంటున్నారే తప్ప బతుకులు మారిపోయేది. ఇక్కడే బతకాలి, ఇక్కడే తినాలి, ఇక్కడే ఉండాలి, ఇదే శాశ్వతం అనుకుంటమే తప్ప మరణించాక అగ్నిగుండం ఉంది, అక్కడికి వెళ్ళకూడదు. తరతరాల నిరీక్షణలో మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుని తరతరాల ఆలోచనలో బ్రతకకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతామనే ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? ఏమన్నా నరకానికి వెళ్తామని మనకు తెలీదా? మనిషి చచ్చిపోతే చనిపోయిన వెంటనే నరకానికి వెళ్తామని తెలీదా? తెలిసినప్పుడు కూడా శ్మశానానికి వెళ్ళిపోయి వృద్ధాప్యపు వయసు వచ్చినంత వరకు బాల్య వయసులో మారలేదు, యవన వయసులో మారలేదు, నడి వయసులో మారలేదు, వృద్ధాప్యంలో మారలేదు. చావు వచ్చిన తర్వాత, జుట్టు మెరిసిన తర్వాత కూడా నీలో అనుభవేది. నీలో నాలో అనుభవం లేకోకుండా అయ్యో ఈ రోజు నేను లేచానే, ఈ రోజు నేను బ్రతికానే, దేవుడు అనుకున్న తరాలలో నేను ఎలా బ్రతుకుతున్నాననే తలంపు రాకపోతే దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వేకువని దేవుడిని ఎదుగావా? కీర్తన 63:1 దావీదు గారు చెబుతున్నట్లు, దేవా వేకువని నేను నిన్ను వెతుకుతున్నాడు. దేవుడిని వెతికేవాడేడి? లోకములో కష్టపడి బతకడానికే పరుగులు తీస్తున్నావు కదా. పొద్దున్నే క్యారేజ్ పెట్టుకుని బతకడానికి బతకాలని వెళ్ళిపోతున్నావు. ఆ బతికించేది దేవుడు నన్ను బతికిస్తే పని చేసుకుంటున్నాను, దేవుడు ఊపిరి కలిగిస్తే ఊపిరి పిలుస్తున్నాను, ఈ డబ్బులు సంపాదిస్తున్నాను, ఈ ఆహారం 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. దేవుడే లేకపోతే నా జీవితం లేదంటే బాధ ఎందుకు రాదంట మనకి? ఈ తరతరాలలో నీ జీతమో, నీ కష్టమో, నీ యాపదాస్తి, నా సంపాదన ఉన్నదని వీళ్ళు బతుకుతున్నావా? ఇలాగే బతికితే ఏదో ఒక రోజు మరణం వస్తుంది, మరణం వచ్చిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతామని తెలిసినా మారని తరాలలో బ్రతుకుతున్నాం. మనం ఎవరో తెలుసా? యెహోవా ఇశ్రాయేలుకి చే కార్యములైనను ఎదుగని తరమును చూసారా? సేమ్ వాళ్ళ పిల్లలే. వాళ్ళెవరై అంటే దుష్టతరమైన అపవాది పిల్లలు. మనం కూడా వాళ్ళ పిల్లలు. మనం గ్రేడ్ 1లోకి వెళ్ళాం. ఎలాగో తెలుసా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ విధమైన పరిస్థితి ఉంటుందని బతుకులోడికి తెలియదు. బతికోడు చచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాయించాడు దేవుడు. రాయించినా కూడా మన కళ్ళకు అపవాది ముసుగు వేసి ఇలా ఉందనుకోకుండా కూడా మనం ఇలా బతుకుతున్నామంటే ఎంతటి దుష్టత్వపు తరంలో ఉన్నాం. అదే 2 కొరింథీ పత్రిక 4:4 ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను పొడి చేసింది. ఎవరో అవిశ్వాసులు? మనమే. ఆ పట్టాలు పట్టుకున్న అవిశ్వాసులు మనమే. పేరుకి మాత్రం పెద్ద సేవకుడిని, పెద్ద కాపరని, పెద్ద విశ్వాసులని సంవత్సరాల తరబడి చెప్పుకుంటాం తప్ప ఈ అవిశ్వాసంలోనే బ్రతుకుతున్నాం. ఇదే నీ తలరాతను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. తరతరాల మానవాళి తలరాత రాసింది దేవుడు. ఆ దేవుడు రాసిన తలరాతలో బ్రతికితే కుటుంబాలు బాగుంటాయి. ఆ కుటుంబాలలో అక్షర రూపముగా బైబిల్లో ఉన్న కుటుంబాలు లాగా బ్రతకాలి. ఈరోజు మనుషులు కుటుంబాలు చూసి దేవుడు మహిమపరచబడాలి. అది దేవుని తలరాత. ఆలోచించండి ఒకసారి. ఈ 25 నీకు నాకు ఇచ్చింది దేవుడు ఆయుష్ ఉంటుంది కాబట్టి ఇచ్చాడు.
ఆయుష్ ఉంది కాబట్టి బ్రతుకాం, ఆయుష్ లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రసంగ 7:17 అధికముగా బుద్ధిహీనముగా తిరిగిన వాడు దేవుడిచ్చిన శాసనము కంటే ముందే చచ్చిపోతాడు. బుద్ధిహీనముగా తిరగొద్దు, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, నీకు ఇచ్చిన కాలము కంటే నీవు ఎలా చనిపోదు అన్నాడు దేవుడు. నీ తలరాత నేను రాశాను రా తల్లి గర్భములో, నీవు పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూశాను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నీ దినములన్నీ నా గ్రంథములో రాసుకున్నాను. నీ దినములన్నీ నా గ్రంథములో రాసుకున్నాను. తరతరాల తలరాతను రాసుకున్నాడు దేవుడు. తరతరాల తలరాతను పరలోకములో ఉన్న జీవ గ్రంథములో రాసుకున్నాడు. ఆరు రాయబడిన గ్రంథములాగా మనం బ్రతకాలి. అందుకే క్రీస్తు వారు ఎబ్రిల్ రాసిన పత్రిక 10:5-6-7 దేవా నీ గ్రంథ పుస్తకంలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము ఇదిగో దీన్ని నేను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను అని చూసారా. వాక్యము విని బాధపడి ఎలాగెందుకు చెప్పాడు అలాగెందుకు చెప్పాడు అనుకుంటాం కాదు. వాక్యాన్ని దేవుడు దైవావేశంతో రాయించాడు. ఈ దైవావేశం కలిగిన లేఖనము ఖండించేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. అందుకనే యాకోబు రాసిన పత్రిక 19:20 ఏమన్నాడు? మీలో ఉన్న గర్వాన్ని తీసి మీకు వస్తున్న వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అంగీకరించే మనసు లేదా భ్రష్టతరములో ఉండి తెచ్చుకోవాలి. ఏదో ఆయన ఉద్దేశించి ఇలా చెప్పాడా, ఈయన ఉద్దేశించి ఇలా చెప్పాడా అని మనం అనుకుంటే మనల్ని ఎప్పుడూ బాగు చేయలేడు. నా కుటుంబం బాగలేదు, మీ కుటుంబం బాగలేదు, బతుకులు దరిద్రం అయిపోయింది. అది సరి చేసుకుంటానికి లేఖనాలలో దేవుడు వాక్యాన్ని వినిపిస్తున్నాడు, మనం తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. ఇది తెలియకోకుండా ఏదో బొమ్మల్లా కూర్చుని అలా వెళ్ళిపోతే మనల్ని ఏమన్నాడో తెలుసా? మీరు వింటున్నారు కానీ దాన్ని ఆచరించలేదు, మీరు విశ్వాసులు కాదు, మీరు ఎవరు అవిశ్వాసులు అని బైబిల్ ముగిస్తే ఏమన్నాడో తెలుసా? ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండవు. ఎవరో మనం 2024 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న సంఘాలలో ఉన్న పరిస్థితిని రాయించాడు. ఈ రోజు దేహముగా కూడిన నీ శరీరంలో అది ఉండకూడదు అన్నాడు. మనం ఏం చేస్తాం? లేదు నాయన, నేను వెచ్చగానే ఉంటాను, చల్లగా ఉంటాను, నువ్వు వెచ్చగానే ఉంటాను. కాసేపు లోకము, కాసేపు దేవుడు. బాధ కలిగినప్పుడేమో ప్రార్థన, ఆ అవసరం లేనప్పుడేమో ఊరి మీద